పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి, దానిలో గల లక్షణాలు ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా, సర్జరీ దీని సొల్యూషనా, ఇవన్నీ అడ్రస్ చేయడానికి నేను వచ్చాను. నమస్కారం అండి, నేను డాక్టర్ నిఖితా దాసరి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, నిజాంపేట్. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక న్యూరో డిజనరేటివ్ డిజార్డర్. అంటే మెదడు యొక్క కణాలు క్రమేణా క్షీణించడం వల్ల లో డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి పేషెంట్ కి మూవ్మెంట్ లో ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. వీటిలో గల లక్షణాలు ఏంటి అంటే వాళ్ళకి ట్రెమర్స్ రావడము, చెయ్యి వనకడము, బ్రాడికైనీసియా అంటే మూవ్మెంట్స్ అన్ని స్లోగా అవ్వడము, వారి దినచర్య స్లోగా చేయడము, అంటే నడవడం స్లోగా అవ్వడము, వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ, మాట్లాడడం కూడా స్లోగా అవ్వడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. స్టిఫ్నెస్ అంటే కాలు చెయ్యి బాగా స్టిఫ్ గా అయిపోయి ఫ్రీగా మూవ్మెంట్ రాకపోవడము. పోస్చరల్ ఇన్స్టెబిలిటీ అంటే నడుస్తూ తూలిపోవడము, పడిపోవడము, టర్న్స్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమాటిక్ గా అవ్వడము, ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఇవన్నీ మోటార్ సిమ్టమ్స్. మోటార్ సిమ్టమ్సే కాకుండా నాన్ మోటార్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ రావడము, నిద్ర సరిగా పట్టకపోవడము, తరచుగా మధ్యలో లేవడము, కాళ్ళు చేతులు బాగా ఆడించడము నిద్రలో. ఇదే కాకుండా వాళ్ళకి స్మెల్ ప్రాబ్లం రావడము, టేస్ట్ సరిగా అందకపోవడము అండ్ కాన్స్టిపేషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు.